హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాంగ్రీ చేస్తున్నామండి. ఏమేమి పదార్థాలు కావాలో పక్కా కొలతలతో చూపించేస్తానండి. జాంగ్రీకి జీరా పెట్టేసుకున్నామండి. ఇలాగ లైట్ తీగ వస్తుంది, ఇది చూసుకున్నాం. లైట్ తీగ ఉంటే ఇలాగా ఈ పాకం వేస్తే చాలండి. దింపేసుకుందాము. ఆయిల్ పెట్టేసుకొని జాంగ్రీ పిండి కలిపేసుకుందాం. పాకం వచ్చేసిందండి, పక్కన పెట్టేసుకుందాము. త్రవి పెట్టేసుకుందామండి జాంగ్రీకి. ఇలాగ త్రవిలో ఆయిల్ పోసేసుకున్నామండి. ఇంకపోతే పిండి కలిపేసుకుందాం. జాంగ్రీ పిండి రెడీ చేసుకున్నాము. ఒక 3/4 గంట సేపు మినపప్పు నానబెట్టుకున్నాను జాంగ్రీకి నేను. అలాగే గ్రైండర్కి వేస్తున్నాను, మెదిగిపోతుంది అది. దానికి కార్న్ఫ్లవర్ వేసుకుంటానండి. బిప్పిండి మామూలుగా వేయకూడదు, కార్న్ఫ్లవర్ వేస్తాను. మెదిగిపోయిందండి మినపప్పు, అలాగే కార్న్ఫ్లవర్ వేసుకుందాం. కార్న్ఫ్లవర్ జాంగ్రీకి ఇలా కార్న్ఫ్లవర్ కొంచెం కొంచెం వేసేసుకొని గ్రైండర్లో కలిపేసుకుందాం. ఇలాగ 300 గ్రాముల మినపప్పుకి 600 గ్రాముల కార్న్ఫ్లవర్ వేసుకుంటానండి. అది చూసుకొని అటు ఇటుగా వేసుకోవాలండి కార్న్ఫ్లవర్. ఇలాగ వేసుకున్నాను గ్రైండర్కి. మినపప్పు కార్న్ఫ్లవర్ కూడా దీంట్లో మినపప్పు పిండిలో కలిపేసుకున్నాను. అలాగే 2 కలపేసుకొని గడ్డలు లేకుండా గ్రైండర్లో కలపెట్టుకొని ఫుడ్ కలర్ వేసుకొని లైట్గా తీసేసుకుందాం. వేసేసుకున్నానండి కార్న్ఫ్లవర్ కూడా. మినపప్పు కార్న్ఫ్లవర్ మెదగతా ఉంది గ్రైండర్లో. అలాగే లైట్గా ఫుడ్ కలర్ వేసుకున్నానండి నేను. ఇంకా మెదిగిన తర్వాత తీసేసుకుందామండి గడ్డలు లేకుండా. ఇలాగా జాంగ్రీ వేసుకుందామండి. ఇలాగ జాంగ్రీ చుట్టేసుకోవాలండి, చూపించిన విధంగా. ఇలా అన్నీ ఇలాగే చుట్టేసుకుంటానండి. కలిపినవన్నీ ఇలాగా తీసేసుకున్నామండి ఒక్కొక్కటి. ఇలాగ జీరాలు వేసుకున్నాం. అది వేసుకున్న జాంగ్రీలని కాలిన తర్వాత తీసేసుకున్నామండి ఒక్కొక్కటి. జాంగ్రీతో పాటు చిన్నవి మినీ జాంగ్రీ వేస్తున్నాండి, మినీ చుట్టలో ఇవన్నీ. అంతేనండి, జాంగ్రీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.